ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 600 మందికి పైగా సభ్యుల బలం ఉంది. టీడీపీకి కేవలం 200 మంది సభ్యుల మద్దతే ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రెండు పార్టీల మధ్య 400కు పైగా తేడా ఉన్నప్పటికీ ఓట్లు కొని గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు బొత్స. నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, అలాగే కారుమూరి, ధర్మశ్రీ, ఉమాశంకర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఏదో అధికార దర్పంతో ఇవాళ వచ్చి అపస్పాలు చేయడానికి వాళ్ళ ఎన్నికల్లో ఒకళ్ళ పోటీ చేస్తారు. ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో 600, 200 ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఇదేం ధర్మం అయింది? నిజంగా నాయకత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అనుకున్న తత్వమా ఇది? ఏ రకంగా అంటే ఏదో ప్రలోభ పెట్టాలి, ఏదో మాయ చేయాలి, ఏదో జులుం చేయాలి, ఏదో ఒకలాగా అడ్డదారి తొక్కాలి అనే కదా. అది ఎందుకు చేస్తాం?